నమస్కారం. మనం ఈరోజు రామాయణంలోనే సుందరకాండ చెప్పుకుందాం. అసలు రామాయణం వినడం వల్ల, చదవడం వల్ల లాభం ఏంటో చెప్తా. పిల్లలకి చాలా యూస్ఫుల్ అవుద్ది. రామాయణం మనకు మంచి చెడు మధ్య తేడా నేర్పుతుంది. ధైర్యం, నిజాయితీ, మర్యాద ఎలా ఉండాలో చూపిస్తుంది. కుటుంబం, ప్రేమ, స్నేహం ఎంత ముఖ్యమో చెబుతుంది. ఈ కథ వింటే మనలో మంచి అలవాట్లు పెరుగుతాయి. సుందరకాండలోకి వెళ్దామా? రాముడు, లక్ష్మణుడు సీతమ్మ గారిని వెతుకుతూ ఉంటారు. అప్పుడు సుగ్రీవుడు అనే వానరరాజులు కలుస్తారు. సుగ్రీవుడు తన సైన్యాన్ని దింపి సీతమ్మ గారిని వెతకమంటాడు. వానరులలో హనుమంతుడు చాలా ధైర్యవంతుడు మరియు భక్తుడు. ఆయనే సీతమ్మ గారిని కనుక్కొని రావాలని నిర్ణయించుకుంటారు. ఇది అంతకుముందు అరణ్యకాండలో ఒకసారి రిపీట్ చేసుకున్నాం. తర్వాత హనుమంతుడు పెద్ద వాడిగా మారి కనుక్కొని రావాలని నిర్ణయించుకున్నాడు. హనుమంతుడు పెద్దవాడిగా మారి పెద్ద సముద్రం మీద ఒకే దూకుడుతో లంకా నగరానికి చేరుకుంటాడు. అక్కడ చాలా రాక్షసులు ఉంటారు. ఆయన కూడా హనుమంతుడు ధైర్యంగా లోపలికి వెతుకుతాడు. అలాగే సీతమ్మ ఎక్కడుందని. అక్కడ చాలా రాక్షసులు ఉంటారు. అయినా కూడా హనుమంతుడు ధైర్యంగా లోపలికి వెతుకుతూ వెళ్తాడు. చివరకు ఆయన అశోకవనం అనే తోటలో చెట్టు కింద ఉన్న సీతమ్మను చూస్తాడు. సీతమ్మ చాలా బాధగా ఉంటారు. రావణుడు వారిని బలవంతంగా అక్కడ ఉంచి ఉంటాడు. హనుమంతుడు చిన్న ఆకారంలోకి మారి సీతమ్మ తల్లి దగ్గరకు వెళ్ళి ఇలా చెప్తాడు, అమ్మా, నేను రాముడి దూతను అని చెప్పి రాముడు ఇచ్చిన ఉంగరాన్ని చూపిస్తాడు. సీతమ్మ కూడా తలపాగాలోనే చూడమని హనుమంతుడికి ఇస్తూ, ఇది రాముడికి ఇచ్చి వాస్తవం చెప్పు అంటాది సీతమ్మ తల్లి. హనుమంతుణ్ణి రావణుని సైనికులు పట్టేస్తారు. రావణుడు కోపంతో హనుమంతుడితో తోకకి నిప్పు పెట్టమంటాడు. కానీ హనుమంతుడు తెలివిగా నిప్పుకు తోక పెట్టిన తర్వాత జ్వాలలతోని లంకా నగరాన్ని మొత్తం ఇళ్ళన్నిటిపై దూకి బహుశా చాలా చోట్లకు నిప్పు అంటిస్తాడు. తర్వాత సముద్రం దాటి అక్కడున్న ప్రజలందరూ రావణుడు చాలా కోపంగా చిరాకు పడతాడు. ఎందుకంటే హనుమంతుడు లంకా నగరానికి మొత్తం నిప్పు అంటిస్తాడు. అసలు చాలా హనుమంతుడు అంటించడం వల్ల అందరికీ లంకా నగరాన్ని అందరికీ ఇంకా కోపం, అసూయ పెరుగుద్ది. యుద్ధానికి రావాలని రావణుడు నిర్ణయించుకున్నాడు. తర్వాత రాముడి దగ్గరికి వెళ్ళి హనుమంతుడు రాముడికి చెబుతాడు, సీతమ్మ సురక్షితంగానే ఉన్నారు, లంకలో ఉన్న రావణుడు వాడిని పట్టుకొని ఉన్నాడని రాముడు చాలా సంతోషపడతాడు. అక్కడ నుంచి లంకా యుద్ధానికి సిద్ధమవుతుంది. ఇంతవరకు మనకు సుందరకాండ పూర్తి అయింది, సమాప్తమైంది. మనం ఈ కథలో నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, భక్తి ఉంటే ఏ పనైనా పెద్దది కాదు. ధైర్యం, నిజాయితీగా ఉంటే విజయం దక్కుతుంది. మంచి పని కోసం శ్రమించాలి. ఎప్పుడు మంచి పని చేస్తుంటే మనం అనుకోకుండానే ఒకరోజు మనకు ఫలితం దక్కుతుంది. మనం ఫలితం ఆశించి ఎప్పుడూ ఏ పని చేయకూడదు. ఇంతవరకు మనం రామాయణంలోనే సుందరకాండ చెప్పుకున్నాం. జై శ్రీరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. సో మరిన్ని రామాయణం, భగవద్గీత, భాగవతం చరిత్రల గురించి, పురాణాల గురించి నేర్చుకుందాం. ఇంకొకటి చెప్పడం మర్చిపోయా. మనం ప్రతిరోజు మార్నింగ్ లేచినమ్మంటే హరే రామ హరే రామ 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 హరే అనుకుంటే మన మార్నింగ్ పీస్ఫుల్గా స్టార్ట్